హలో గాయస్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకోండి, కడాయిలో నూనె వేసుకోండి. కాగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి. అవి బాగా వేయించుకోండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా అయితే ఉందండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. మీకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఘాటుగా ఉంటాయి. అలాగే అందులో నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసేసుకోండి. అలాగే ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకుని అందుట్లో ఉప్పు, పసుపు, కారం, నూనె వేసుకొని బాగా నానబెట్టుకోండి. 1 గంట సేపు అలా నానబెట్టుకున్న చేపలను అందుట్లో వేసుకొని కాసేపు వేయించుకోండి. చేప ముక్కలు ఇలా ముందు నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. కాసేపు చేప ముక్కలు అలా వేయించుకోండి. అవి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకోండి. అలాగే కాస్త వేగిన తర్వాత చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకుని ఆ చింతపండు పులుసు అందులో వేసి ఉడికించుకోండి. అలాగే పులుసులో కొంచెం ముక్కలు కదండి, ఉరుగు, కారం, పసుపు కొంచెం దాకతో తిప్పినాక కలుపుకున్న గరిటెగా తిప్పొద్దు. కేవలం మన టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకోండి. అందులో మామిడికాయ ముక్కలు వేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలా పుల్ల పుల్లగా టేస్టీగా చక్కగా ఉంటుంది. అంతే, చేపల పులుసు అయిపోయినట్టే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మరంట బాయ్.